హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో గుంటూరులో రిలయన్స్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఇంకా ఫాస్ట్గా వచ్చేసి ఇంకా పార్కింగ్లో బండి పెట్టేశాము. స్టార్టింగే బ్రెడ్స్ ఉన్నాయి ఏంటో మరి. ఇక్కడేమో చూసారా, పూజ గదిని వెరైటీగా పెట్టారు. అంటే పూజ గదిని సంబంధించినవి ఒక చోట పెట్టారు. ఇవేమో హైలైట్ చేశారనమాట ఐస్ క్రీము. చాలా రోజులు అయిపోయిందని చెప్పి నేనేమో పార్లీజీ బిస్కెట్లు ఒక 4 వేసేసాను. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ వెజిటేబుల్స్, అంటే స్పెషాలిటీ అనేం కాదు కానీ వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ అలా అనిపించాయి నాకు. అలాగే పెడతారు కానీ వెజిటేబుల్స్ నేను డీమార్ట్లో చూడలేదు. సో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడేమో ఈ బ్లూ కలర్ ఉన్నాయి కదా, షెల్ఫ్లో పెట్టుకోవడానికి భలే అరేంజ్ చేసుకోవడానికి బాగుంటాయి. సో నేను తీసుకోలేదు కానీ బాగుంటాయి అవి నాకు తెలిసినంత వరకు. ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ ఒక సైడ్, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఏమో 5 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ ఒక చోట పెట్టారనమాట. ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేస్తారా అంటే. ఫ్రూట్స్ అన్నీ ఒక సైడ్లో పెట్టారు. ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గా బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే టీవీలు ఇవన్నీ, అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ ఒక చోట పెట్టారు. అవి కూడా చూసామన్నమాట. మనం కొనం బట్ చూస్తానన్నమాట. ఇక్కడేమో ఆయిల్ ప్యాకెట్లు, నెయ్యి ప్యాకెట్లు అవన్నీ కొంచెం విడిగా పెట్టారు. ఇక్కడ ఏంటంటే పిజ్జా ఆర్గెన్జా ఉంది, తీసుకుందాం అనుకున్నా కానీ నాకు పిజ్జా చేయడం రాదు కాబట్టి తీసుకోవాలి. ఏమో పూజ ఆయిల్స్ అన్నీ ఒక చోట పెట్టి ఇలా పూలు పెట్టి విడిగా అలా డెకరేషన్ చేసి పెట్టారనమాట. సో అందరికి అర్థమవుతుంది ఇక్కడ పూజ చేసి అన్నీ ఒక చోట ఉన్నాయని. అది మంచి ఐడియా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడేమో కొన్ని హౌస్ క్లీనింగ్ ఇవన్నీ పెట్టారు, అంటే మాప్ స్టిక్ అలాంటివి అనమాట, అవన్నీ పెట్టారు. ఇక్కడేమో క్యూట్గా హ్యాపీ బర్త్డే అని ఉంది, బాగుంది కదా క్యాప్. ఏమో క్యాండిల్స్ అనమాట, హ్యాపీ బర్త్డే క్యాండిల్స్. సో దగ్గరలో ఎవరిది బర్త్డే లేదు కాబట్టి తీసుకోలేదు. ఉన్నా తీసుకునే వాళ్ళం కాదు, మేమందరం కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి, అంత చిన్న పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఇంకా సో తీసుకోలేదు. ఇంకా ఒక సైడ్ అంతా క్లాత్స్ పెట్టారు. నాకు టాప్స్ బాగా నచ్చాయి అనమాట కానీ తీసుకోలేదు. నేను ఇందాక చూడలేదు కానీ ఇది శాంటాక్లాస్ది పైన గ్లాస్ ఇరిగిపోయింది. మా తమ్ముడు చెప్పాం కానీ పెట్టేశాను, ఎందుకంటే మళ్ళీ మనం ఎరక్కొట్టామన్నారు అనుకోండి బాగోదు కదా, అందుకని చెప్పి పెట్టేశాను అనమాట. ఇక్కడేమో కొంచెం ప్లేట్స్, గ్లాస్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. ఇవన్నీ ఏది తీసుకున్నా ఖచ్చితంగా 2వ రోజు పగిలిపోయింది మా ఇంట్లో. సో నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఏం తీసుకోలేదు. అన్నీ చూసాను, చాలా నాకు బాగా నచ్చాయి. ఒక గ్లాస్ బౌల్ బాక్స్ ఉంది, అది బాగా నచ్చింది కానీ నేను తీసుకోలేదు, అక్కడే పెట్టేశాను. ఇక్కడేమో నా ఫేవరెట్ తిండి ఐటమ్స్ అనమాట. తిండి ఐటమ్స్ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నాకు ఇష్టం అని చెప్పేసి అవన్నీ వెతుక్కుంటూ ఇంకా నేను ఇది తీసుకున్నా అని చెప్పి మా చెల్లికి చెప్పాను అనమాట. తీసుకున్నావులే అని చెప్పింది. ఆహా, లేసులు ఎక్కడ చూసినా లేసులు, కుర్కురేలు, నో రూల్స్లు భలే ఉన్నాయి, నాకు బాగా ఇష్టం అని చెప్పి. ఇంకా వీటిల్లో ఇది కొంచెం స్పెషల్గా ఉంది, వెజ్జీ స్టైల్లో వెజ్జీ రోలో ఉంది. సో అది కూడా తీసుకున్నా ఒక ప్యాకెట్. మా చెల్లేమో నేను ఈ 2 తీసుకున్నా అని చూపిస్తుంది. ఇంకా అవన్నీ బిల్లింగ్ చేపించేసాం అనమాట. ఇక్కడ హైలైట్ కామెంట్ చెప్పిన మీకు, ఇది కింద మెషిన్ ఆపేశాడు. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.